హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్. ఈరోజు నేను హోలీకి స్పెషల్గా బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సింపుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, స్పెషల్గా ఉండాలంటే ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయవలసిందేని. కూల్గా తినాలి అనుకుంటే మార్నింగ్ బ్రెడ్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మీరు హోలీ ఆడి వచ్చేసరికి కూల్గా ఉంటుంది. చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ స్వీట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. బ్రెడ్ డిజర్ట్ రెసిపీని చూసేద్దామా మరి. ముందుగా దీనికోసమని మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి. ఈ మిల్క్ బ్రెడ్ని 4 స్లైసెస్ని తీసుకున్నాను. బ్రెడ్కి బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా నైఫ్తో కట్ చేసేసి అది వేస్ట్ చేయకుండా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని 4 పార్ట్స్గా కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్మాల్ పీసెస్లో కట్ చేసేసి ఈ బ్రెడ్ పీసెస్ని నేతిలోన ఆయిల్లోన కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ తీసుకున్నానండి. ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేశాను. ఆయిల్ నెయ్యి కాస్త హీట్ ఎక్కాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బ్రెడ్ పీసెస్ని 2 వైపులు కూడా బ్రౌనిష్గా అయినంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ నెయ్యి కాస్త తగినట్టయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు ఈ విధంగా బ్రౌనిష్గా చక్కగా ఫ్రై అయిపోయాక తీసేసి వేరొక ప్లేట్లో వేసుకొని మరొక బ్యాచ్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 3/4 లీటర్ వరకు పాలు పోసి మరగనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలను మరగనివ్వాలండి. ఇందులో ఉండే మేగడను కూడా నేను ఈ విధంగా విస్క్ చేస్తాను అనమాట. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని 3-4 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాక మనం ముందుగా గిన్నెలో పాలు వేసుకొని మరగనిచ్చాం కదా, ఈ విధంగా మరగొచ్చాక ఒక 1/2 కప్ వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. లేదంటే మీరు తినే తీపికి తగ్గట్టు పంచదారని యాడ్ చేసుకోవాలి. పాలల్లో వేసిన పంచదార చక్కగా కరిగిపోయాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకవైపు కలుపుతూ ఒకవైపు కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకున్నాక ఇందులో కాస్త నా దగ్గర ఉన్న గులాబీ రేకులు, డ్రై గులాబీ రేకులు, అలానే కాస్తంత సాఫ్రాన్ యాడ్ చేశాను. అలానే కట్ చేసి పెట్టుకున్న బాదం, అలానే జీడిపప్పు కూడా ఇందులో కొద్దిగా వేసానండి. ఇవన్నీ వేసాక 5-10 నిమిషాల పాటు పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా చక్కగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే కాస్త థిక్గా అవుతుంది. ఈ టైంలో ఉండేటప్పుడు స్టవ్ కట్టేశారంటే కాస్త చల్లారాక కొద్దిగా చిక్కబడుతుంది. మీకు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే మరి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు అంటే కస్టర్డ్ పౌడర్ మరి కొద్దిగా వేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్లో కస్టర్డ్ వేసాక కాస్త చిక్కబడుతుంది కాబట్టి నేను కాస్త ఈ కన్సిస్టెన్సీలో ఉంచాను. మీరు కావాలంటే థిక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక బౌల్లో వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని అడ్జస్ట్ చేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి. దానిపైన కూడా బ్రెడ్ పీసెస్ పెట్టేసి కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ని సర్వ్ చేసుకోవాలి. పైన మాత్రం డ్రై ఫ్రూట్స్తో నింపేస్తేనే చాలా బాగుంటుందండి. నేనైతే పిస్తా, జీడిపప్పులు, బాదం ముక్కలతో పైనంతా కూడా గార్నిష్ చేసేసాను. అలానే నా దగ్గర డ్రై రోజ్ పెటల్స్ ఉంటే కూడా అవి కూడా కొద్దిగా వేసానండి. ఇలా సర్వ్ చేసుకున్నాక మూత పెట్టేసి చక్కగా మీరు కూల్గా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచి తీసుకోవచ్చు. లేదు క్రిస్పీగా కాస్త వేడిగా తినాలి అంటే వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా తినాలి అనుకుంటే గంట సేపు పక్కన పెట్టేసి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చూడడానికి కలర్ఫుల్గా కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. ఈ హోలీకి ఎక్కువ కష్టపడకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఈ బ్రెడ్ కస్టర్డ్ని ట్రై చేయండి. మన ఛానల్లో ఉండే హోలీ స్పెషల్ ఠండాయి రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ రెసిపీస్ కూడా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.